जय जय सद्गुरु ब्रह्म महाराज की जय। శ్రీ నిత్య సత్య శాశ్వత అతీత చల వ్యర్థ బాహ్య బ్రహ్మణే నమః. అనంతోపనిషత్తు శ్రీ శివరామ దీక్షిత అచలగురు సాంప్రదాయమునకు అనువుగా నిగూఢ భావార్థము విశ్లేషించిన వారు పరిపూర్ణ భావా భాషా కోవిద అచల వాగ్మయ వాచాస్పతి క్షరాక్షర విలక్షణ శ్రీ మోస చక్రపాణి ఆచార్యులు. ఇప్పుడు అనంతోపనిషత్తు నుంచి 6వ శ్లోకం. బంధాదిరహితం అమృతం చాస్తి సర్వదా సూక్ష్మాతి సూక్ష్మతరం నాస్తి మహతో మహీత వర్జితం. ఈ శ్లోకం యొక్క తాత్పర్యం ఏమంటే, బట్టబయలైన అచల పరిపూర్ణము దేనికి కూడా బందీగా కట్టుబడిపోయినది కాదు. తుదకు చావు పుట్టుకలకు కూడా చెక్కకుండా మృతము లేని అమృతమై ఉన్నది. అది సర్వకాల సర్వవస్థల యందు కనుగొన్నను ఒకే తీరుగా ఉంటుంది. అందులో ఎటువంటి మార్పులు ఉండవు. అది ఆత్మవలే సూక్ష్మాంశము కాదాలదు. సూక్ష్మములో సూక్ష్మమైన పరమాత్మ అంతకంటే కాదు. మహత్తులు మహిమలు అందులో లేక ఒత్తదైన బట్టబయలుగా ఉన్నది. అది నిరుపాధికము, నిస్తేజమై నిరావరణమై ఉన్నది. ఇక ఈ శ్లోకం యొక్క భావార్థం ఏం చెప్తున్నారంటే, ఈ ఉత్త బట్టబయలును ఏదీ బంధించలేదు. ఒకదానికి మించినది ఇంకొకటి ఉన్నప్పుడే కదా ఒకటికి ఇంకొకటి బందీ కాగలదు. బట్టబయలుకు మించినది ఏదీ లేనందున దీనిని బంధించగల శక్తి కానీ యుక్తులు కానీ లేవు. బంధనము గురించి ఆలోచిస్తే మన దేహమే జీవుని యొక్క బంధనలో ఉన్నది. ఆ జీవుడే తొలగిపోతే దేహానికి ఉనికి లేదు. ఈ జీవుడు మాత్రము స్వతంత్రుడు అనుకుంటే అది పొరపాటే. జీవుడు అధిష్టానుడు కాదు. అది ఆత్మ యొక్క ప్రభావమునకు లోబడి ఉంది. సర్వజీవ చరాచరములకు నటనా సూత్రధారిగా ఉన్న ఆత్ముడు కర్మఫలము అనుభవించడానికి జీవుని సృష్టించింది. అందువలన ఆత్మబంధనములో జీవుడు ఉండవలసినదే కదా. ఈ ఆత్మ మాత్రము స్వయం శక్తి సంపన్నుడు అంటే ఆత్మ కూడా గుణత్రయము వలన శక్తిహీనుడై పరమాత్మకు లోబడి ఉన్నాడు. పరమాత్మ స్వయంభువుడైనప్పటికీ తాను వచ్చిన దారి తనకు తెలియక ఒకానొక సమయములో నిరాధారుడైపోయాడు. ఈ విధముగా ఒకటికి ఇంకొకటి మించినదైనందున ఒకరి ఆధీనములో ఇంకొకరు ఉండక తప్పలేదు. ఇక బట్టబయలుకు ఏదీ సాటిరానందున అది బంధనమునకు కానీ బంధించుటకు చేసే ఏర్పాట్లకు కానీ అది లొంగదు, పట్టుబడదు. ఇక అమృతంచ అస్తి సర్వదా అని చెప్పారు. మరణం లేకుండా సర్వదా ఉన్నది అని దీని భావము. మరణం అనేది ఉంటే అది జనించి ఉండాలి. జననం ఉంటేనే మరణం ఉంటుంది. బట్టబయలు పుట్టలేదు కాబట్టి అది గిట్టనదే అమృతమయ్యింది. అది సర్వకాల సర్వవస్థల యందు నిండి నిబిడీకృతమై ఉన్నదే కానీ ఇక్కడ ఉన్నది అక్కడ లేదు అని చెప్పలేము. సూది మోపడానికి కూడా సందు లేక ఉన్నది కాబట్టి సర్వదా అస్తి అన్నారు. ఇక సూక్ష్మాతి సూక్ష్మతరం నాస్తి అని ఈ శ్లోకంలో చెప్పబడింది. సూక్ష్మమైన పదార్థము కోసం విచారించాలి. భోనభోంతరాళాలు ఆవరించి ఉన్న ఈ జగత్తుకు సూక్ష్మమైన ఆత్మస్వరూపమే ఆధారమై ఉన్నది, అంతర్లీనమై ఉన్నది. అటువంటి ఆత్మభావాన్ని గ్రహించకుండా బాహ్యకృతిగా ఉన్న జగత్తునే దర్శిస్తూ ఇదే నిజమైనదని భ్రమలో ఉన్నారు. ఈ బాహ్యకృతి ప్రకృతికి దర్పణము వంటిది.
అందులో ఉన్న సూక్ష్మాంశము కనుగొనడానికి అంతర్మథనం కావాలి. అవి చూపించగల సత్తా ఉన్న అచల గురువులు కావాలి. అప్పుడే అంతరంగ మదనములో ఆత్మదర్శనము కాగలదు. ఆత్మ సూక్ష్మమైనది, సూక్ష్మాతి సూక్ష్మముగా కూడా చెప్పవచ్చును. అదే బోనబోంతరాళాలు ఆక్రమించి ఉన్న అతిపెద్ద వస్తువు కూడా కాగలదు. అసలు దీని రహస్యము కనుగొంటే ఇది తనకు తానై వచ్చిన అతి సూక్ష్మ కణముగానే చెప్పాలి. ఏమీ లేని, ఏమీ కాని ఈ ఉత్తబట్ట బయలందు తనకు తానై వచ్చిన ఈ సూక్ష్మ వస్తువు చైతన్య ప్రభావం వలన కదలిక ఏర్పడి ఒక చోట ఉండనేరక స్థానభ్రంశం చేసింది. అటువంటి కదలికల వల్లను రూపాంతరాలు పొంది అనేక రూపాలు సృష్టించుకుంది. ఎన్ని రూపాలు ధరించినా, ఎంత మేరకు ఆవరించినా అందులో అంతర్గర్భితంగా సూక్ష్మమై సూక్ష్మాంశముగా వెలుగొందుతున్నదే తప్ప తాను నిర్మించిన రూపాలను విడిచిపెట్టి ఉండలేదు. ఒక మర్రి విత్తనములో మహావృక్షము వేమిడి ఉన్నట్లు ఈ సూక్ష్మాంశములోనే ఈ సమస్త జగత్తు దాగి ఉన్నది. మర్రి విత్తనము అదే విధముగా ఉంచినట్లయితే సూక్ష్మ వస్తువుగానే ఉంటుంది. అది భూమిలో పాతి ప్రకృతిని తోడు చేస్తే మహావృక్షమై ఆకులు కొమ్మలు పుట్టుకొస్తాయి. అదే విధముగా సూక్ష్మమైన ఈ ఆత్ముడు గుణప్రభావం కలిగి ఉండడం వలన చైతన్యము అనే కదలిక కలిగి అటు ఇటు ప్రాకడము వలన అందు నుండి శబ్దము, శబ్దము నుండి స్పర్శ, స్పర్శ నుండి రూపము, రూపము నుండి రసము, రసము నుండి గంధము అనే పంచ తన్మాత్రలు పుట్టి పంచభూతములుగా భౌతిక ఆకారం ధరించింది. ఈ పంచభూతముల కలయిక వలన జగత్తు ఏర్పడింది. జగత్తులో చరములు అచరములు ఉన్నప్పటికీ అన్నిటి యందు అతి సూక్ష్మకణముగా ఈ ఆత్ముడు నిండియే ఉన్నాడు. ఈ సూక్ష్మ పదార్థమునకు రూపము లేదు, నామము లేదు. అయినప్పటికీ అగోచరముగా అన్ని రూపాల్లోనూ నిండి ఉంది. అందుకే దీనికి మాయ అన్నారు, మహత్తు అన్నారు, మాయామోహితమైన భ్రాంతి అన్నారు. ఏది ఏమైనప్పటికీ ఇది జగత్తుకు ఆధారమైన సూక్ష్మ పదార్థము, స్థూలాంశమును నడిపిస్తున్న కేంద్ర బిందువు. భౌతికమైన ఈ జగత్తు ఉన్నంత వరకు దీని ఉనికి అంతటా నిండి ఉంటుంది. జగత్తు లేనప్పుడు దీని ఉనికి ఉండనే ఉండదు. అచల పరిపూర్ణ పరబ్రహ్మములో జగత్తు అనేది లేదు. కాబట్టి ఈ సూక్ష్మమైన పరిజ్ఞానము కూడా అందులోనే లేనే లేదు. మహతో మహీత వర్జితం అని చెప్పబడింది. అనగా అచల పరిపూర్ణ పరబ్రహ్మములో మహత్తు కానీ మహిమలు కానీ లేవు అని అర్థము. మహత్తు అనేది మాయలో పుట్టింది. ఆ మాయ శక్తి వలన మహిమలు పుట్టగలవు. ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు కల్పించడమే మాయ. గారడివాడు టెంకాయి భూమిలో నాటి క్షణములో మొక్కను పుట్టించి ఆకులు కొమ్మలు ఆ క్షణములోనే పుట్టినట్లు భ్రమ కల్పిస్తాడు. ఇది గారడివాడి నేర్పరితనము. హస్తలాఘవమే కానీ ఆ క్షణకాలంలో మొక్క పుట్టనే పుట్టదు. దానిని మహిమ అని కానీ మహత్తు అని కానీ అనలేము. అదే విధముగా కొందరు క్షుద్రదేవతారాధకులు మంత్రతంత్రాలతో మహిమలు చేస్తుంటారు. మనలో స్థిర సంకల్పం లేక చిత్తభ్రమ వలన మహిమ మహత్తు అనుకుంటున్నామే కానీ
మహిమలకు ఆధారము లేదు, మహత్తు అంతకంటే కాదు. ఇక ఇంకొక విధముగా పరిశీలిస్తే మంత్రములకు మహిమలు ఉన్నట్లు చెప్తారు. సాధకుడు బీజాక్షరములతో ఆత్మనిగ్రహంతో అధిష్టాన ప్రభువుని ఆవాహనం చేసుకున్నప్పుడు శబ్దములో శుద్ధి ఏర్పడి అభూత కల్పనలకు ఆస్కారం ఉన్నట్లు వచించారు. అధిష్టాన ప్రభువులో మొట్టమొదటగా ధ్వనియే పుట్టింది. ఆ ధ్వని శబ్దమై స్వరముగా మారి అక్షరమైంది. ఈ అక్షరం వల్లనే సమస్త జగమైనప్పుడు అక్షరమునకు ఒక శక్తి ఉన్నట్లే ధ్రువపడుతుంది. అటువంటి శక్తి గల అక్షరాలే బీజాక్షరాలైనవి. వాటి సమ్మేళనమే మంత్రముగా చెప్పారు. కాబట్టి బీజాక్షర సముదాయమునకు ప్రకృతిని లోబరుచుకునే శక్తి ఉండవచ్చును. పురాణ కాలములో సాధకులు ఈ బీజాక్షర సముదాయముతోనే సంకల్పరహితులై సాధనలు చేసి మనోదృఢత్వము సాధించి తపోశక్తి సంపన్నులై శాపములు పెట్టినట్లు అద్భుతాలు సృష్టించినట్లు చెప్పుకున్నారు. ప్రకృతితో ముడిపెట్టుకున్న వారు ప్రకృతిపై విజయం సాధించారేమో కానీ నిష్కృతి కోసం ఆలోచించే అచల స్థితి పరులకు మాత్రము ఈ ప్రకృతి రహస్యాలు ఛేదించి ప్రకంపనాలు సృష్టించవలసిన అవసరము లేదు. అందుకే ఈ మంత్రములు మహిమలు అన్నీ ప్రకృతితో సంబంధము లేని అచల పరిపూర్ణ పరబ్రహ్మమునందు వర్తించవు అని చెప్పబడింది. మహిమలు మహత్తులకు లొంగిపోయిన వారు చిత్తచాంచల్యమునకు లొంగిన వారని భావించాలి. దృఢచిత్తులైన వారికి తనలోని భ్రాంతిజన్యమైన భ్రమకు లోబడని వారికి ఈ సాధన అపేక్షతో సంబంధము లేదు. మహిమలు మహత్తులు క్షణభంగురాలు, నిజము కానివి. అవి బ్రహ్మములోనే లేనప్పుడు బ్రహ్మభావజ్ఞులకు కూడా దీని పరిశీలన అనవసరము. ఈ శ్లోకము యొక్క తాత్పర్యము భావార్థము ఇంతటితో ముగిసింది. మళ్ళా రేపటి శ్లోకంలో కలుసుకుందాం. జై జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై.